తునిలో జరిగినటువంటి విధ్వంసానికి నాకు అంతే సంబంధం ఉంది. ఎవరో దుండగులు రైలును దగ్ధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రైలు దగ్ధం నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా దగ్ధం చేయాలా ఆ కారణం చూపి అని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి వెన్నుపోటు వెన్నతో పెట్టినటువంటి విద్య, కుట్రలు కుతంత్రాలు కూని రాగం తీసినంత సులువు. అరెస్టులు చేస్తామని అలల్ని, కేసులు పెడతామని సూర్యుణ్ణి, జైలుకు పంపుతామని వెలుగును భయపెట్టాలని చూస్తే భయపెట్టడం చంద్రబాబు గారి తరం కాదు. పలకరించటం నేరం, మాట్లాడటం పాపం, క్షేమం విచారించటం కుట్ర అని అనుకునేటువంటి నైజం చంద్రబాబు గారిది. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అన్నటువంటి గాంధీ గారి సిద్ధాంతాన్ని అక్షర సత్యంగా నిరూపిస్తున్నటువంటి వ్యక్తి మరో కోణంలో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు చేసేటువంటి మోసాలను ప్రజలెవ్వరూ చూడకూడదు, ప్రతిపక్షం ఆ వాణిని వినిపించకూడదు, దాని మీద ఏ పత్రికలు కూడా మాట్లాడకూడదు, రాయకూడదు. ఈ కొత్త సిద్ధాంతంతో చంద్రబాబు గారు గాంధీ గారి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. ఎన్ని విధాల భయపెట్టాలని ప్రయత్నం చేసినా జరిగినటువంటి విధ్వంసంతో నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా పదే పదే పిలిచి ఇబ్బందులకు గురి చేస్తే భయపడేటువంటి స్వభావం నాది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానమైనటువంటి వాళ్ళనందరినీ కూడా బీసీలుగా మారుస్తాను, రిజర్వేషన్లను చేర్చి అని చెప్పినటువంటి ప్రకటనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ముద్రగడ చేస్తున్నటువంటి పోరాటానికి మా నాయకుడు, మా పార్టీ నైతిక మద్దతును తెలియజేసింది. ఈ నైతిక మద్దతునే భరించలేక చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అరెస్టు చేయాలని చూస్తే, ఒకవేళ నేను అరెస్టు అయితే బయటకు వచ్చిన తరువాత కాపు ఉద్యమంలో నేను కూడా ఒక కార్యకర్తగా రిజర్వేషన్ కోసమని పోరాడటానికి ఇంతవరకు ఇచ్చినటువంటి నైతిక మద్దతే కాకుండా ప్రత్యక్ష కార్యాచరణలోకి కూడా దిగుతాను అని తెలియజేస్తున్నా. వాగ్దానము అంటే కూడా చంద్రబాబు గారికి మరో కొత్త అర్థం ఉన్నది. వాగ్దానం అన్నటువంటి మాట నిన్నటి పలుకు. వాక్కు దానం చేశాను కదా, ఇంకా మళ్ళా హామీలు నెరవేర్చవలసినటువంటి పని ఏమీ లేదు అన్నటువంటిది చంద్రబాబు థీరీ. ఇది చంద్రబాబు గారి నైజం. వాక్కు దానం చేసినట్టుగా ఆయన వాగ్దానం చేసినారు. ఆచరణలో ఏ రకమైనటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రతిసారి ప్రజా సమస్యల నుంచి ప్రజలకు పక్కదోవ చూపించటానికే
ఏదో ఒక రకమైనటువంటి నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది జరిగేటువంటి విధ్వంసానికి ఒక అరాచక శక్తిగా సృష్టించేటువంటి ప్రయత్నం ఏదైతే చంద్రబాబు గారు చేస్తున్నారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి లాంటి అరాచక శక్తి మరొక్కటి లేదు. భారతదేశ రాజకీయాలలోనే చంద్రబాబు లాంటి పనికిమాలిన రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు లేడు. అలాంటి రాజకీయవేత్త నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యము తప్ప మరొక్కటి కాదు.